ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సెషన్ అండి. స్టేజ్ ఫియర్, చాలా మంది స్టేజ్ ఫియర్ తోని బాధపడుతూ ఉంటారు. ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి స్టేజ్ ఫియర్ ని పోగొట్టడానికి ఈ రోజు మన ముందుకు వస్తున్నటువంటి ఒక అద్భుతమైన స్పీకర్, ఇంపాక్ట్ ఫౌండేషన్ లో మంచి ట్రైనర్ మరియు మంచి స్పీకర్, ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కి ఒక నేషనల్ డైరెక్టర్ గా, కోఆర్డినేటర్ గా ఉన్నారు ఈపీఎస్ బ్యాచ్ కి. అంటే ఇదే విధంగా నేషనల్ లెవెల్లో ఎక్కడ ఈపీఎస్ బ్యాచ్ కండక్ట్ చేసినా సార్ దానికి ఇన్ఛార్జ్ అండి. సార్ పేరు ఆ, నాగేశ్వరరావు గారు. సో ప్లీజ్ వెల్కమ్ సార్. ద స్టేజ్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ వినిపిస్తుందా? ఎస్, కొంచెం డిస్టర్బెన్స్ ఏమో అనిపిస్తుంది, కొంచెం చూసుకోండి. వాయిస్ క్లియర్ గా ఉంది సార్. వినిపిస్తుందా? ఎస్ సార్ డిస్టర్బెన్స్ కెమెరా డిస్టర్బెన్స్ వస్తుంది సార్. క్లియర్ సార్ మ్యూట్ చేసుకోలేను. సార్ క్లియర్ గా ఉందా వాయిస్? క్లియర్ సార్ ఓకే. ఓకే సార్, క్లియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నవీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, నాకు విద్యా బుద్ధులు నేర్పి మీ అందరి ముందు మాట్లాడేటువంటి జ్ఞానాన్ని, అవకాశాన్ని ఇచ్చినటువంటి నా గురువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు మీ అందరితో మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నవీన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. బాగున్నారా అందరూ? భరత్ గారు, ఉదయ్ గారు, యాదవ్ గారు, కరుణ గారు, Fine, sir. బాగున్నారా అందరూ? అందరు బాగున్నారా? సూపర్ Yes. సూపర్ సూపర్ సూపర్. ఒక వ్యక్తి, మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనుకునే వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి ఒకసారి. ఇలా గ్రేట్ 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 అండి, గ్రేట్ గ్రేట్. ఒకసారి అందరికి క్లాప్స్ కొట్టండి ఒకసారి. సూపర్ సూపర్ సూపర్. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. జీవితంలో నేను అనుకున్నది సాధించాలి. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అనుకునే వాళ్ళు ఎంతమంది? ఎస్, ఇందాక క్వశ్చన్ కి ఇప్పుడు క్వశ్చన్ కి తేడా ఏంటంటే, జీవితంలో ఏదో ఒకటి సాధించడం అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా ఎదురుగా ఒక 20 అడుగుల దూరంలో ఒక గోడ ఉంది అనుకోండి. జీవితంలో ఏదో ఒకటి సాధించాలంటే ఆ గోడ మీద నాకు ఒక బాల్ ఇచ్చి కొట్టేయండి అంటే, ఇలా ఏదో ప్లేస్ లో తగిలేలా కొట్టేసి, ఆ తగిలిన ప్లేస్ లోకి వెళ్ళిపోయి సర్కిల్ గీసేసి నేను ఏం చేస్తానంటే, చూడండి నేను ఎంత గొప్పవాడిని అయిపోయాను, నేను అద్భుతంగా కొట్టాను కదా అని అనడం జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకో. అదే జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అని అంటే, సేమ్ అదే డిస్టెన్స్ లో నా చేతిలో ఇంకొక బాల్ ఇస్తే, నేను ముందుగానే ఆ గోడ మీద వెళ్ళి ఒక సర్కిల్ గీసేసుకొని ఇక్కడికి వచ్చేసి అదే బాల్ ని తీసుకొని చక్కగా ఆ సర్కిల్ ని గురి చూసి కరెక్ట్ గా సెంటర్ పాయింట్ లో కొట్టడాన్ని ఏమంటారంటే, జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అని అనుకోవడం. ఏది కరెక్ట్ అంటారు? ఏది కరెక్ట్ అంటారు? జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకోవడం కరెక్టా? జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అనుకోవడం కరెక్టా? జీవితంలో నేను అనుకున్నది, ఎస్, జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అన్నట్టుగా మనం అందరం ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. శ్రీనివాస్ గారు, అవునా కదా? కాబట్టి చూడండి, నేను అనుకున్నది నేను సాధించాలి అంటే తప్పనిసరిగా నన్ను నేనే తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన జయరాజు గారు చెప్తారు, శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో. పుడమిలో అణువణువు నీదే, పరవశించుట నేర్చుకో. జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. కాబట్టి మనల్ని మనమే తీర్చిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ రోజు అద్భుతమైనటువంటి టాపిక్ అండి. జీవితంలో ఎలాంటి టాపిక్ అంటే, సార్ నవీన్ గారు ఒకసారి పీపీటీ షేర్ చేయండి. ఏంటంటే టాపిక్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఫ్రెండ్స్ అందరి మధ్యలో కూర్చొని అద్భుతంగా మాట్లాడతాం. ఎస్ సార్ నో? ఒకసారి స్పందిస్తూ ఉండండి. అవునా కదా? ఫ్రెండ్స్ అందరి మధ్యలో కూర్చొని మాట్లాడమంటే బ్రహ్మాండంగా మాట్లాడతాం. అలానే మనం చాలా మంది మన యొక్క రిలేటివ్స్ అందరి మధ్యలో కూర్చొని మాట్లాడమంటే ఇంకా అద్భుతంగా మాట్లాడతాం. అవునా కదా?
కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా సరే మనకి తెలియనటువంటి ప్లేస్ లో లేదా మనం పనిచేసేటువంటి ఆఫీస్ కానీ, కాలేజ్ కానీ, స్కూల్ కానీ, అలాంటి ప్లేస్ లో నలుగురి ముందు మనల్ని స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే మనకి భయం వేస్తూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి సెమినార్స్ చెప్పమని చెప్తారు, ఆ టైంలో స్టేజ్ ఎక్కాలంటే భయం వేస్తుంది. అదే ఉద్యోగి అయితే మనం చూస్తుంటే ప్రత్యేకంగా ఏదో ఒక పరిస్థితుల్లో ఏదో ఒక సమావేశం జరుగుతున్నప్పుడు మనల్ని మాట్లాడమంటే మనం మాట్లాడడానికి భయపడిపోతూ ఉంటాం. అవునా కదా? దానికి ప్రధాన కారణం ఏంటి అనేది ఈరోజు టాపిక్ మై డియర్ ఫ్రెండ్స్. ఏంటి టాపిక్ అని అంటే, చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి స్లైడ్ లో ఒక విషయాన్ని చూపించాను. అంటే నా ఫోటో కాదు, నా ఫోటో కాకుండా పక్కన ఉన్నటువంటి ఆ యొక్క ఫోటోని అబ్జర్వ్ చేయండి. అందులో ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? అద్దం ముందు ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క పీస్, ఐ మీన్ మనం ఆడేటువంటి చెస్ లో ఉన్నటువంటి వాల్యుబుల్ పీస్ అది. అవునా కదా? అవునా కదా? ఒకసారి తమ్ము చూపించండి. అదేంటండి? కింగ్. కింగ్. కానీ ఆ కింగ్ అనేటువంటి వ్యక్తి యొక్క మనసులో ఫియర్ ఉంది, భయం ఉంది. భయం ఉంటే అద్దంలో చూసుకుంటుంటే తనకి తాను ఎలా కనబడుతున్నాడు? ఒక సామాన్యమైనటువంటి సోల్జర్ లా కనిపిస్తున్నాడు మై డియర్ ఫ్రెండ్స్. మనందరం కూడా అంతే. మనం అద్భుతమైనటువంటి టాలెంట్ ని కలిగి ఉంటాము, కానీ దాన్ని ప్రదర్శించడానికి స్టేజ్ ఎక్కినప్పుడు ఆ ఫీలింగ్ ఏదైతే డౌట్ అనేది మనకు ఉందో, దాన్ని ఫియర్ వల్లనే అలాంటి డౌట్ అనేది రావడం అనేది జరుగుతుంది. డౌట్ స్పెల్లింగ్ మనం చూస్తే DOUBT. ఎస్ ఆర్ నో? అవునా కదా? చూడండి, ఆ డౌట్ లోనే ఫస్ట్ 2 పదాలుగా డివైడ్ చేస్తే DO అంటే చేద్దాం, UBT అన్నాను కదా, దాన్ని అటు ఇటు అక్షరాన్ని చేంజ్ చేసుకుంటే BUT. బట్ చూడండి, డూ మనం చేద్దాం అనుకుంటాము, కానీ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. మన మీద మనకి డౌట్ అనమాట. నేను చేస్తానో లేదో, చెయ్యలేనేమో అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. అలాంటి డౌట్స్ రావడానికి ప్రధాన కారణం ఈ రోజు మన సెషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక స్టేజ్ ఎక్కి మనం మాట్లాడాలంటే ఏంటయ్యా ప్రాబ్లం అంటే, ఇక్కడ మనం రాసినటువంటి స్టేజ్ ఫియర్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ ఫియర్ అనేది ఎందుకు వస్తుంది? వాస్తవంగా ఈ టైంలో ఉన్నటువంటి ఫియర్ ఏంటయ్యా అంటే, ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్ అని చెప్పేసి అంటాం. నిజంగా అది ఫాల్స్ ఎవిడెన్సే, కానీ మనం అది నిజమే అనేటువంటి ఫీలింగ్ ని మనలో క్రియేట్ చేస్తుంది. మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో అది నిజమే అనేటువంటి ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది. మనందరినీ కూడా ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. స్టేజ్ ఫియర్ అనేది ఎక్కడ ఉంటుంది? బాగా ఆలోచించి చెప్పాలి. స్టేజ్ ఫియర్ అనేది ఎక్కడ ఉంటుంది? బాగా ఆలోచించి చెప్పండి. స్టేజ్ ఫియర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే, క్వశ్చన్స్ మళ్ళీ చెప్తాను. స్టేజ్ ఎక్కిన తర్వాత అన్న ఒకసారి అన్మ్యూట్ చేసుకో. సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, స్టేజ్ కార్నర్ లో ఉంటుందా లేకపోతే స్టేజ్ మీద ఉంటుందా? జాగ్రత్తగా రండి. స్టేజ్ ఫియర్ ఎక్కడ ఉంటుంది? ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, లేదా మీరు మెసేజ్ పెట్టినా పర్వాలేదు, చాట్ లో మెసేజ్ పెట్టినా పర్వాలేదు. స్టేజ్ ఫియర్ ఎక్కడ ఉంటుంది? ఎస్, మనలో ఉంటుంది. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మనలో, మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. మీకు ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో ఉన్నటువంటి స్టేజ్ ఫియర్ మనలో ఉన్నటువంటి టాలెంట్స్ ని, మనలో ఉన్నటువంటి స్కిల్స్ ని బాగా తక్కువ చేసి చూపించేసి అది మన మీద పెత్తనం చేస్తుంది. నీ వల్ల కాదు అనేటువంటి ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది. మీకు ఒక విషయం చెప్తున్నాను. లండన్ హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు ఒక సర్వే చేస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు దేనికి ఎక్కువగా భయపడుతున్నారు అనే దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేస్తే ఫస్ట్ ప్లేస్ దేనికి వచ్చిందో తెలుసా? దేనికై ఉంటుంది? ఎవరికైనా తెలిస్తే ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పవచ్చు. దేనికి వచ్చి ఉంటుంది?
చచ్చిపోతామేమో అనేటువంటి ఫీలింగ్. అంటే పాముల వల్ల, తేళ్ల వల్ల మనం చనిపోతామేమో అనేటువంటి ఫీలింగ్. అవంటే విపరీతమైనటువంటి భయం అంట మనిషికి. ఎక్కువ పర్సెంట్ దానికి వచ్చింది. సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి ఫియర్ ఏంటయ్యా అంటే స్టేజ్ ఫ్రైట్ మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి స్టేజ్ లో మీరు చూడండి ఆ ఫియర్ అనేది ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మన మీద, మనిషి మీద అనేటువంటిది మనం ఆలోచన చేయొచ్చు. మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి ఈ ఫియర్ అనేది మనని ఏం చేస్తుందయ్యా అంటే స్టేజ్ మీద మాట్లాడనివ్వకుండా చేస్తుంది. కానీ వన్స్ ఎప్పుడైతే ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో ఉన్నటువంటి ఫియర్ ని మనం అధిగమిస్తామో, ఓవర్కమ్ చేస్తామో, స్టేజ్ మొత్తం మనదే మై డియర్ ఫ్రెండ్స్. మనం స్టేజ్ మీద విన్ అయిపోయినట్లే. చాలా మంది ఎందుకు వస్తుంది సార్ ఈ ఫియర్ అంటే, చాలా మంది మన గురించి తక్కువగా అనుకోవడం, నా వల్ల కాదు, నేను మాట్లాడలేను అని పర్సనల్ గా మనకు మనం అనుకోవడం. నేను మాట్లాడగలనా అసలు, నేను బాగా మాట్లాడలేను, ఎప్పుడు నేను మాట్లాడలేదు, అసలే నాకు మొహమాటం ఎక్కువ, నాకు స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడేటువంటి ఒక ఛాన్స్ కూడా రాలేదు, ఒకవేళ మాట్లాడినా సరిగా మాట్లాడలేదని చెప్పి అందరూ కూడా నన్ను హేళన చేశారు అనేటువంటి ఫీలింగ్స్లలో మనం ఉంటాం. కాబట్టి మనకి స్టేజ్ ఫియర్ అనేది వస్తుంది. దానివల్ల మనకి మన యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందా అంటే, మీరు చెయ్యలేరు అని ఎవరో అంటే ఎస్ ఇది నిజమే అనేటువంటి, మీరు చెయ్యలేరు అనేటువంటి మాటలు వినడం వల్ల ఫియర్ వస్తుంది. మీ వల్ల కాదు అనేటువంటి మాటలు వినడం వల్ల మనకి ఫియర్ వస్తుంది. నీకు సరిగా భాషే రాదు, నువ్వేం మాట్లాడతావు అని అనడం వల్ల, నువ్వు నవ్వితే అసలు బాగుండవు అని అనడం వల్ల, నువ్వు పొట్టిగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, నువ్వు స్టేజ్ ఎక్కితే నాకు కనపడతావా అనేటువంటి కొన్ని డైలాగ్స్. స్టేజ్ మీద నువ్వు నుంచుంటే ఎవరికి కనిపించవు అంటాం. అలా నేను చెప్పింది మాకే వినపడదు, మరి నువ్వు వెళ్ళి 100 మందికి వినపడేలాగా ఎలా మాట్లాడతావు మై డియర్ ఫ్రెండ్స్. అలా మనల్ని కొంతమంది అనడం వల్ల మన యొక్క సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో ఏమైపోయింది అంటే, నా వల్ల కాదు, నేను మాట్లాడలేను అనేటువంటి ఫీలింగ్ వచ్చేసింది మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి ఫీలింగ్ ని మనం తప్పనిసరిగా అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఎక్కువ మాటలు విని 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 మన బ్రెయిన్ లో ఒక చాటర్ బాక్స్ ఉంటుంది. అంటే మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ అది ఏం చేస్తుందంటే, దాని మీద విపరీతంగా ప్రభావం పడి అదేం చేస్తుందంటే, నీ వల్ల కాదు కదా, ఇప్పుడు నీకు ఇవన్నీ అవసరమా, ఎందుకు, సైలెంట్ గా కూర్చో, వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా చూడు, లేదా వాళ్ళు చెప్తున్నారు కదా విను, హ్యాపీగా వెనక్కి కూర్చొని ఎంజాయ్ చేయి అంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ నవ్వుతున్నారు, హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూడు, నువ్వు ఎంజాయ్ చేయి, పీచే బయట తమాషా దేక్ అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటుంది. మనం జీవితంలో ఎదుగుదాము అని అనుకునే టయానికి అది మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది, భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి భయానికి ప్రధానమైనటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. స్టేజ్ ఫియర్ కి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. సార్ నెక్స్ట్ స్లైడ్ చూడండి. స్టేజ్ ఫియర్ అనేది మనకు వస్తున్నాయి. నెక్స్ట్ అంటే ఫియర్ అంటే ఇందాక చెప్పాను, ఫాల్స్ ఎవిడెన్స్ అపీరింగ్ రియల్. అది ఫాల్స్ ఎవిడెన్సే, బట్ మనం ఏమనుకుంటామంటే నిజమే అనేటువంటి ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట అది. ఇక్కడ సిమ్టమ్స్ కొన్ని ఉన్నాయి స్టేజ్ ఫియర్ కి. సిమ్టమ్స్ ఏంటవి అని అన్నప్పుడు, స్టేజ్ ఫియర్ అనేది మనకి కలిగినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, మన యొక్క పల్స్ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది, శ్వాస అనేది వేగవంతంగా కొట్టుకుంటూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అలా ఎప్పుడైనా జరిగిందా మీ అందరికీ? ఒకసారి తంపు చూపిస్తూ ఉండండి. ఎస్ సార్ నో. నోరు ఎండిపోతూ ఉంటుంది, గొంతు బిగుసుకుపోతూ ఉంటుంది, దాంతో పాటుగా చేతులు, మోకాళ్ళు, మన పెదవులు, అలానే మాట కూడా వణకటం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా జరిగిందా? తంపు చూపిస్తూ ఉండాలి. భరత్ గారు జరిగిందా ఎప్పుడన్నా? మై డియర్ ఫ్రెండ్స్ సంపత్ గారు అలా జరిగిందా? దాంతో పాటుగా చెమటలు పట్టడం, అరచేతికి అరికాళ్ళకి చెమటలు పట్టడం అనేది జరుగుతుంది. దీనికి తోడుగా ఇంకా ఏమనిపిస్తుందో తెలుసా అండి? కడుపులో అనీజీగా ఆ ఫీలింగ్ కలుగుతుంది. దాంతో పాటు మన యొక్క చూపులో కూడా తేడా వస్తుంది. స్టేజ్ ఎక్కగానే ఇలాంటి సిమ్టమ్స్ అన్ని వస్తాయి. ఏంటి సార్ అవి? పల్స్ రేట్ పెరిగిపోతుంది, శ్వాస వేగవంతంగా కొట్టుకుంటుంది, నోరు ఎండిపోతుంటుంది, గొంతు బిగుసుకుపోతూ ఉంటుంది, చేతులు, మోకాళ్ళు, పెదవులు, మాట అన్ని కూడా వణుకుతూ ఉంటాయి. మనకి తెలియకుండా మన బాడీ అంతా షేక్ అయిపోతూ ఉంటుంది. కానీ చూసే వాళ్ళకి తెలుస్తుంది, మనకి తెలియదు. మన నోట్లోంచి మాటే రాదు, మనం ఎంత బిగ్గరగా అరుద్దామని ట్రై చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళకి అసలు వినపడదు. అలాంటి పరిస్థితులు. అలానే ఒళ్ళంతా చెమటలు పట్టడం, అరచేతిలో అరికాళ్ళలో కూడా చేతులు మనకి చెమటలు పట్టడం అనేది జరుగుతుంది, కడుపులో అనీజీగా ఉండటం అనేది జరుగుతుంది, అలానే
చూపులో కూడా తేడా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. నిజమా కదా? ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనం స్టేజ్ ఫియర్ లో చూస్తూ ఉంటాం. నేనేమంటున్నానంటే ఫోబియాస్ అంటూ ఉంటారు చాలా మంది. ఫోబియాస్ తెలుసు కదా, ఒఫిడియోఫోబియా, ద ఫియర్ ఆఫ్ స్నేక్స్, ఇందాక చెప్పాను కదా. ఫోబియాస్లలో బాగా ఎక్కువ మందికి ఉన్నటువంటి ఫోబియా ఏంటయ్యా అంటే అదే ఒఫిడియోఫోబియా, ద ఫియర్ ఆఫ్ స్నేక్స్. ఎక్కువ మందికి ఉందంటే ఎక్కువ పర్సెంటేజ్. దాని తర్వాత గ్లాసోఫోబియా అంటే ద ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, దానికి సెకండ్ ప్లేస్ అని నాకు చెప్పాను మీకు. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా ఉన్నప్పుడు మన పరిస్థితి, దాన్ని మనం అధిగమించడానికి మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తున్నాను. ఎందుకుంటుంది సార్ ఇలా, ఎందుకుంటాయి ఇలాంటి సిమ్టమ్స్ మనకి, ఎందుకుంటాయి అంటే ఫియర్ వల్ల ఉంటున్నాయి అని చెప్తున్నాను. ఈ ఫియర్ వల్ల మనం మాట్లాడలేని పరిస్థితిలో ఉండి మన టాలెంట్ ని మనం నిరూపించుకోలేక, మనం లీడర్షిప్ వహించాల్సినటువంటి ప్లేస్ లో మనం లీడర్షిప్ ని వహించలేకపోతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ లేదా ఆఫీసులలో ఏదైనా ఒక విషయాన్ని గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఫియర్ వల్ల వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ ని, వాళ్ళ యొక్క భావాలని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేటువంటి పరిస్థితిలో లేకుండా పాపం ఎదురుగా కూర్చొని ఉండిపోతూ ఉంటారు. నిజమా కదా? నిజమా కదా? కానీ అలాంటి దాన్ని మనం అధిగమించడానికే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో మీరు అందరూ కూడా జాయిన్ అయ్యారు. మేమందరం కూడా జాయిన్ అయ్యి మేమందరం నేర్చుకున్నాం. నేర్చుకొని మేము ఇప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాం ఎలాంటి భయం లేకుండా. మీరందరూ కూడా మాట్లాడేలాగా ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ అనేది మీకు 11 రోజుల పాటు జరిగేటువంటి అద్భుతమైనటువంటి సెషన్స్లలో గొప్ప గొప్ప స్పీకర్స్ వచ్చి మీలో ఉన్నటువంటి ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసేలాగా వాళ్ళు చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా బ్రహ్మాండంగా దీన్ని నేర్చుకుని అద్భుతమైనటువంటి ట్రైనర్స్ గా, స్పీకర్స్ గా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఆ సిమ్టమ్స్ మనం చూసాం, కానీ ఫియర్ ని లీడ్ చేసేటువంటి విషయాలు ఏంటి, అసలు ఫియర్ ని ఏం లీడ్ చేస్తూ ఉంటుంది, ఎందుకు ఫియర్ మనకు కలుగుతూ ఉంటుంది అనేది మనం చూడబోతున్నాం. సార్ ఒకసారి నెక్స్ట్ స్లైడ్ చూడండి. సార్ నెక్స్ట్ స్లైడ్ నవీన్ గారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఫియర్ ని లీడ్ చేసేటువంటి విషయాలు ఏంటి, అసలు ఎందుకు మనకు ఫియర్ కలుగుతుంది? కాజెస్ ఆఫ్ స్టేజ్ ఫ్రైట్ అని రాశాను. కాజెస్ ఆఫ్ స్టేజ్ ఫియర్, ఎందుకు మనకు ఫియర్ కలుగుతుంది అనంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మన దగ్గర మనం మాట్లాడబోయేటువంటి టాపిక్ కి సంబంధించి మన దగ్గర ఇన్ఫర్మేషన్ సరిగా లేకపోవడం వల్ల మనకి ఫియర్ కలుగుతుంది, భయం వేస్తుంది. అది నిజమా కదా యాదవ్ గారు? మనం ఒక టాపిక్ గురించి మాట్లాడాలి, దాని గురించి పూర్తి స్థాయిలో మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, కంటెంట్ లేదు. అలాంటప్పుడు మనకు భయం వేస్తుందా లేదా? స్వామి గారు, భరత్ గారు, ఉదయ్ గారు, శ్రీనివాస్ గారు, కిరణ్ కుమార్ గారు, ఉంటుందా ఉండదా? అంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సరిగా లేకపోవడం వల్ల. అలానే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, ఒకవేళ ఇన్ఫర్మేషన్ మన దగ్గర బ్రహ్మాండంగా ఉంది కానీ మనం సరిగా ప్రాక్టీస్ చేయలేకపోవడం వల్ల. ప్రాక్టీస్ బాగా చేసి ఉంటే డెఫినెట్ గా మనం అద్భుతంగా మాట్లాడతాం, ఎలాంటి మనకి భయం ఉండదు. అలానే పాస్ట్ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్, గతంలో మనం మాట్లాడినప్పుడు మన యొక్క టాపిక్ మీద, మన యొక్క స్పీచ్ మీద మనకి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్, వాళ్ళెవరో ఏదో అన్నారని అవన్నీ కూడా మన మనసులో పెట్టుకుని ఉన్నాం. అందుకనే మనం మాట్లాడేటప్పుడు భయం వేస్తుంది. అలానే ఇంకో పాయింట్ కూడా రాశాను, ఏంటది? ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఈ పై 3 విషయాలని దృష్టిలో పెట్టుకొని మన మీద మనకి ఆత్మవిశ్వాసం లేకపోవడం, నేను మాట్లాడగలను అనేటువంటి ఫీలింగ్ మనకి పూర్తి స్థాయిలో 100% లేకపోవడం వల్ల మనం ఫియర్ ని స్టేజ్ మీద ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాటికి తోడుగా, సార్ నెక్స్ట్ స్లైడ్, వాటికి తోడుగా ఇంకా 4 పాయింట్స్ ఉన్నాయి. అవేంటి సార్? అవేంటి అని అంటే ఇంకొక 4 పాయింట్స్ ఏంటాయి అంటే, మనం మాట్లాడితే నవ్వుతారేమో, లాఫ్టర్స్. మనం మాట్లాడితే నవ్వుతారేమో. చాలా మంది నిజంగానే మాట్లాడుతుంటే నవ్వుతూ ఉంటారు కొంతమంది. మనం మాట్లాడితే మనల్ని ఇన్సల్ట్ చేస్తారేమో, ఇన్సల్టర్స్ ఉంటారు, లాఫ్టర్స్ ఉంటారు, ఇన్సల్టర్స్ కూడా ఉంటారు యాదవ్ గారు. అలానే మనం మాట్లాడితే మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, ఆపోజిటర్స్. మన యొక్క భావాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో, వాళ్ళు ఉంటారేమో, మనం మాట్లాడకూడదు అనేటువంటి ఫీలింగ్ లో మనం ఉంటాం. అలానే క్రిటిసైజర్స్, మనం మాట్లాడితే ఆ యొక్క విషయం మీద విమర్శిస్తారేమో అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి మనం భయపడుతూ ఉంటాం. అంటే ఫియర్ ఉండడానికి ప్రధానమైనటువంటి కాజెస్ ఏంటయ్యా అంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా లేకపోవడం,
మన దగ్గర. అలానే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, ఇన్ఫర్మేషన్ ఉన్నా సరిగా ప్రాక్టీస్ లేకపోవడం, దానివల్ల ఫియర్ కలుగుతుంది. అలానే పాస్ట్ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ అన్నాను. గతంలో మనం మాట్లాడినప్పుడు జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ ని బేస్ చేసుకొని మనం భయపడుతున్నాం. సరిగా మాట్లాడలేదని కొంతమంది మనల్ని అన్నారు, అది మనసులో పెట్టుకొని మనం మాట్లాడలేమేమో అనేటువంటి ఫీలింగ్ తో భయపడుతున్నాం. అలానే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అనేది పూర్తిగా మన దగ్గర లేకపోవడం వల్ల. అలానే లాఫ్టర్స్ ఉన్నారు, నవ్వే వాళ్ళు ఉన్నారు, నవ్వుతారేమో, నేను మాట్లాడితే నవ్వుతారేమో. అలానే ఇన్సల్టర్స్, నేను మాట్లాడితే నన్ను ఇన్సల్ట్ చేస్తారేమో. అలానే ఆపోజిటర్స్, నేను మాట్లాడితే నన్ను వ్యతిరేకిస్తారేమో, నేను మాట్లాడితే విమర్శిస్తారేమో, క్రిటిసైజర్స్ కూడా ఉంటారనేటువంటి ఉద్దేశంతో మనకి ఫియర్ అనేది కలుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కానీ నేను ఒక విషయం చెప్తున్నాను, ఇలాంటి ఫియర్ ని తగ్గించుకోవడానికి మీకు అద్భుతమైనటువంటి టెక్నిక్ చెప్తున్నాను. ఏంటి ఆ టెక్నిక్స్ అంటే, ఫస్ట్ నెంబర్ 1, సైకాలజీ ప్రకారంగా అందరూ సైకాలజిస్టులు చెప్పేటువంటి అద్భుతమైనటువంటి టెక్నిక్ సిబిటి టెక్నిక్. మీరు ఒక్కటే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడేటువంటి విషయం ఏంటయ్యా అంటే, ప్రపంచంలో ఎవరికైతే ఒక మాట అవసరమో, ఎవరికైతే వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి, వాళ్ళు బాధల్లో ఉన్నారు, ఆ బాధల్ని తగ్గించేటువంటి మాట. లేదు, ఉద్యోగం కోసం ప్రయత్నించే నిరుద్యోగి ఉన్నాడు, ఆ ఉద్యోగాన్ని పొందేలాగా ఆ యాస్పిరెంట్ ని ఇంకా అద్భుతంగా ఇన్స్పైర్ చేసేలాగా మనం మాట్లాడేటువంటి మాట అవసరమైతే, లేదు ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు, ఆ బాధని తగ్గించేలాగా మనం మాట్లాడగలగాలి. ఇలాంటి మాటలని మనం మాట్లాడడానికి ముందుకెళ్తున్నప్పుడు ఎవరు ఏమనుకున్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా అండి? అందుకనే నేను చెప్తున్నాను, ఈ టెక్నిక్స్ ని యూజ్ చేసి మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి, మీరు అద్భుతంగా స్టేజ్ ఎక్కి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిసారిగా మీకు చెప్పేటువంటి టెక్నిక్ ఏంటంటే సిబిటి టెక్నిక్. అకార్డింగ్ టు సైకాలజిస్టులు మనకి చెప్పేటువంటి టెక్నిక్, గొప్ప టెక్నిక్ ఇదే. మన యొక్క స్టేజ్ ఫ్రైట్ ని మనం తగ్గించుకోవడానికి, భయాన్ని తగ్గించుకోవడానికి. భయమే మరణం అంటాడు వివేకానంద, ధైర్యమే జీవనం అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి, భయమే మరణం, ధైర్యమే జీవనం అంటాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి వివేకానంద గారు చెప్పింది. అందుకని ఈ సిబిటి టెక్నిక్ మీకు చెప్తున్నాను. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే ఏంటంటే, మిమ్మల్ని అందరినీ కూడా రాసుకోమని చెప్పేసి మేము చెప్తున్నాను. కొన్ని క్వశ్చన్లకి మీరే ఆన్సర్ అక్కడ రాసుకోండి, మీ దగ్గర మీ పేపర్ మీద మీరే రాసుకోండి. మీ ఇష్టమైనటువంటి దైవం పేరు రాసుకోండి. మీకు బాగా నచ్చినటువంటి, మీరు రోజు మొక్కేటువంటి కులదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు రాసుకోండి పేపర్ మీద, అక్కడే రాసుకోండి. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినటువంటి మీ గురువు గారి పేరు రాసుకోండి. అందరు చేయండి. మీకు ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ విషయం చెప్తాను. మీరు బాగా ఇష్టపడేటువంటి దేవుడి పేరు రాసుకోండి, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినటువంటి గురువు పేరు రాసుకోండి, మీరు బాగా ఇష్టపడేటువంటి హీరో పేరు రాసుకోండి, మీ ఫేవరెట్ అంటాం చూసారా, అలాంటి వ్యక్తి పేరు రాసుకోండి. దాని తర్వాత మీకు నచ్చినటువంటి సీఎం పేరు రాసుకోండి. రాశారా అండి? మీకు నచ్చినటువంటి పిఎం పేరు కూడా రాసుకోండి, ప్రైమ్ మినిస్టర్. రాశారా? 5 క్వశ్చన్స్ వచ్చినాయి కదా మై డియర్ ఫ్రెండ్స్. ఆ పేర్లన్నీ ఒకసారి చూడండి, ఒక్కసారి ఆలోచించండి వాటిని చూసి. వాళ్ళు ప్రజెంట్ మన ఫేవరెట్స్ అయ్యారంటే వాళ్ళు ఒక గొప్ప స్థాయికి వచ్చారా లేదా? ఒకసారి తమ్ము చూపించాలి నాకు. వాళ్ళు మన ఫేవరెట్స్ అయ్యారంటే, వాళ్ళ ఫ్యాన్ మనం అయ్యామంటే, మనం వాళ్ళని ఫాలో అవుతున్నామంటే వాళ్ళు ఒక గొప్ప రేంజ్కి వచ్చారా లేదా? ఆ రేంజ్కి వచ్చేటప్పుడు వాళ్ళు స్టార్టింగ్ లో చేసినటువంటి ప్రయత్నంలో వాళ్ళకి ఇలాంటి భయాలు, ఇలాంటి ఫియర్స్ వచ్చినాయా లేదా? వాటిని అన్నిటినీ కూడా ఎదుర్కొని వాటిని అధిగమించిన తర్వాతే ఈ గొప్ప పొజిషన్కి వచ్చారనేటువంటి ఆలోచన చేయండి. అవునా కదా? వాటిని అన్నిటినీ ఎదిరించి అధిగమించి ఈ గొప్ప పొజిషన్కి వచ్చారా లేదా? వాళ్ళందరూ వచ్చినప్పుడు మన ఫేవరెట్, మనకిష్టమైన వాళ్ళు ఎంతో కష్టపడి ఆ రేంజ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి సింపుల్ ఫియర్, స్టేజ్ ఫ్రైట్ ని ఎదుర్కోవడం అనేది మన వల్ల అవదంటారా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళందరూ కూడా ఆ స్టేజ్ నుంచి ఇంత గొప్ప స్టేజ్కి ఎదిగినప్పుడు ఈ ఫియర్ ని అధిగమించి మనం కూడా ఎదిగే అవకాశం ఉందా లేదా? అలాంటి పాజిటివ్ ఆలోచన చేయడాన్నే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు. ఎక్కడి దాకా వద్దు,
సీఎం పిఎం అన్నాను నేను, ఫేవరెట్ హీరో అన్నాను నేను, గురువు గారు అన్నాను నేను. వాళ్ళందరినీ పక్కన పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి మొట్టమొదటి గురువు ఎవరు అంటే మన అమ్మ. మన అమ్మని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మనందరికంటే ముందే అమ్మ నిద్ర లేస్తుంది, మనకి కావాల్సినటువంటి అన్ని మన సమకూరుస్తుంది, తనకి కావాల్సినవి కూడా తను పర్సనల్ గా తనకు కావాల్సినవి కూడా తను సమకూర్చుకుంటుంది, ఇంటి మొత్తానికి కూడా కావాల్సిన అవసరాలన్నింటినీ కూడా సమకూరుస్తుంది, నిరంతరం కూడా పనిచేస్తూనే ఉంటుంది. అంతకంటే ఇన్స్పైర్ గా ఉన్నటువంటి పర్సన్ ఇంకెవరున్నారు? మన నాన్న. మన ఫ్యామిలీని పోషించడానికి ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైనా పని కోసం వెళ్ళినప్పుడు ఎన్ని రకాల భయాలను ఎదుర్కొని ఉంటాడు. ఆ భయానికి భయపడిపోయి అక్కడే ఆగిపోయి పని చేయకుండా ఉంటే మన ఫ్యామిలీని ఈ స్థాయిలో పోషించడానికి అవకాశం ఉండేదా? మన నాన్నే ఎన్నోసార్లు అలాంటి ఫియర్ ని అధిగమించి గొప్పవాడైనప్పుడు, గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు, మంచి పని చేసినప్పుడు, మనల్ని పోషించినప్పుడు మనం ఇలాంటి ఫియర్ ని అధిగమించలేమా? ఆలోచన చేయండి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి డెఫినెట్ గా ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో మనకి నచ్చినటువంటి వాళ్ళు ఎలా అయితే ఈ జీవితంలో ఫియర్ ని ఎదుర్కొని దాన్ని అధిగమించారో మనం కూడా అధిగమిస్తాము అనేటువంటి పాజిటివ్ థాట్ ఏదైతే ఉందో దాన్ని కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని చెప్పేసి మనం అంటాం మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి టెక్నిక్ ని మీరు గుర్తు తెచ్చుకోండి. మీకు భయం వేసినప్పుడు, ఎస్, ఎంతో మంది స్టేజ్ మీద మాట్లాడుతున్నారు, గొప్ప గొప్ప స్పీకర్లు అయ్యారు, వాళ్ళకి కూడా స్టార్టింగ్ లో ఇలాంటి ఫియరే వచ్చి ఉంటుంది అని మీరు ఆలోచించాలా. వాళ్ళు కూడా అధిగమించారు కదా, నేను కూడా అధిగమిస్తాను, నేను కూడా సాధిస్తాను అని మీరు అనుకోవాలా. అర్థమైందా? అలానే రెండో టెక్నిక్ మై డియర్ ఫ్రెండ్స్ పక్కన రాశాను, ఎల్ఐఓసి టెక్నిక్. ఎల్ఐఓసి అంటే ఎల్ అంటే లాఫ్టర్స్, ఐ అంటే ఇన్సల్టర్స్, ఓ అంటే అపోజిటర్స్, సి అంటే క్రిటిసైజర్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఎల్ఐఓసి గాళ్ళని మనం అసలు పట్టించుకోకూడదు. నేను మాట్లాడితే నవ్వుతారేమో, నేను మాట్లాడితే ఇన్సల్ట్ చేస్తారేమో, నేను మాట్లాడితే ఆపోజిట్ చేస్తారేమో, నేను మాట్లాడితే క్రిటిసైజ్ చేస్తారేమో అనేటువంటి వాళ్ళు రెడీగా ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళని మనం అసలు పట్టించుకోకూడదు. కిరణ్ కుమార్ గారు, వాళ్ళని మనం అసలు పట్టించుకోకూడదు. నేను ఒక విషయం చెప్పనా అండి, ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేస్తున్నాడంటే చాలా మంది ఏమంటారంటే ఫస్ట్ నవ్వుతారు, ఈయన వల్ల కాదు అని ఇన్సల్ట్ చేస్తారు, దాని తర్వాత అతను చేసే తప్పు అని వ్యతిరేకిస్తారు, దాని తర్వాత విమర్శిస్తారు. ఇవన్నీ జరుగుతాయి. అర్థమైందా? ఏదైనా పని చేస్తే ఇలా జరుగుతుంది. ఒకవేళ పని చేయలేదనుకోండి, ఏమీ చేయట్లేదనుకోండి, వీడు ఉత్త సోమరిపోతూ ఏ పని చేయడు, వేస్ట్ వీడు. మై డియర్ ఫ్రెండ్స్, నిజమా కదా? ఉదయ్ గారు తమ్ము చూపించండి, నేను చెప్పేది నిజమా కదా అంటే గమనించండి. మనం ఏ పని చేసినా మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, ఏదో ఒకటి అనేవాళ్ళు ఉంటారు, ఏమీ చేయకపోయినా అనేవాళ్ళు ఉంటారు. నేనేమంటున్నాను మీ అందరితో అంటే, మీరందరూ కూడా అద్భుతమైనటువంటి విషయాన్ని చేయబోతున్నారు. రేపు పొద్దున 11 రోజుల పాటు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ నేర్చుకొని 11 టాపిక్లు నేర్చుకొని ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఎదుటి వాళ్ళని, ఆడియన్స్ ని మనం ఆకట్టుకోవాలి, ఇన్స్పైర్ చేయాలి అనేటువంటి గొప్ప కార్యక్రమంలోకి మీరు వెళ్ళబోతున్నారు. సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత రాబోయేటువంటి తరాలని, విద్యార్థుల్ని మీరు అడ్రస్ చేయడానికి వెళ్ళబోతున్నారు, నిరుద్యోగుల్ని అడ్రస్ చేయడానికి వెళ్ళబోతున్నారు. ఇందాటి నుంచి మీకు చెప్తున్నాను, ₹1,00,000 కాదు, ₹1,00,00,000 డబ్బున్నా, కోట్ల డబ్బున్నా కూడా, అనేక వందల కోట్ల రూపాయల డబ్బున్నా కూడా, అనేక వందల కోట్ల రూపాయల డబ్బున్నా కూడా మై డియర్ ఫ్రెండ్స్, అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక మాట ఉంటుంది చూసారా, ఆ మాటకి కొన్ని వందల కోట్లు పక్కన పెట్టినా కూడా ఆ విలువ తక్కువగానే ఉంటుంది ఆ డబ్బుకి. గుర్తుపెట్టుకోండి. ఎస్ ఆర్ నో? అలాంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటని చెప్పడానికి మనం అందరం బయలుదేరి వెళ్తున్నాం. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం అవసరమైతే గొప్ప కార్యాలని చేస్తున్నాం, సమాజాన్ని ఉద్ధరించేటువంటి కార్యక్రమానికి బయలుదేరి వెళ్తున్నాం. అలాంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే ఇలాంటి ఎల్ఐఓసి కాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. మనం ఏమైనా మాట్లాడితే నవ్వుతారేమో, మనం ఏమైనా మాట్లాడితే అవమానపరుస్తారేమో,
మనం ఏమైనా మాట్లాడితే మనల్ని వ్యతిరేకిస్తారేమో, మనం ఏమైనా మాట్లాడితే మనల్ని విమర్శిస్తారేమో అనేటువంటి ఎల్ఐఓసి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. డోంట్ బాదర్ అబౌట్ ఎల్ఐఓసి. అర్థమైందా? అది ఆ టెక్నిక్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇంకొక టెక్నిక్, మూడవది సో వాట్ టెక్నిక్. ఇది ఎవరు చెప్పారు తెలుసా? మన గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు చెప్పారు. మనం మాట్లాడేటప్పుడు, మనం స్టేజ్ మీద ఎక్కి మనం మాట్లాడాలని ఫిక్స్ అయినప్పుడు మనం స్టేజ్ ఎక్కిన తర్వాత మన ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరున్నా పర్వాలేదు, మనకంటే పెద్దవాళ్ళున్నా పర్వాలా, మనకంటే తెలివైన వాళ్ళున్నా పర్వాలా, మనకంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళున్నా పర్వాలా, మనం ఏమనుకోవాలి? ఎవరుంటే నాకేంటి, ఎవరైతే నాకేంటి ఆడియన్స్. నేను ఈ రోజు ఒక టాపిక్ ని ప్రిపేర్ అయ్యాను, దాన్ని నేను చెప్పాలని ఫిక్స్ అయ్యాను, నాకు తెలిసిందే నేను చెప్తాను. ఆడియన్స్ ఎవరో నాకు తెలుసు కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయ్యాను కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి రీచ్ అయ్యేలాగా నేను పాయింట్స్ తీసుకున్నాను కాబట్టి డెఫినెట్ గా దాన్నే నేను చెప్తాను. వాళ్ళకి నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు అనేటువంటి సో వాట్, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటే నాకేంటి అని మనం అనుకోవాలట. ఆడియన్స్ ఎవరుంటే నాకేంటి అనుకోవాలంట, ఎంతమంది ఉంటే నాకేంటి అని అనుకోవాలంట. అలా అనుకున్నప్పుడు మాత్రమే మనం అద్భుతమైనటువంటి స్పీకర్ అవుతామంటారు ఆయన. ఎంత గొప్ప మాట చూడండి. ఇంకో మాట కూడా చెప్తారు. ఇంకో మాట ఏంటో తెలుసా? ఇంకో మాట ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఆయన చెప్పినటువంటిది, నువ్వు స్పీకర్ గా వెళ్తా ఉంటే నీ ఎదురుగా కూర్చున్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా ఒక్కొక్కరు నీకు ₹1,00,000 అప్పున్నారు అని అనుకో అంటారు ఆయన. అంటే ఏంటి? మన దగ్గర ₹1,00,000 అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి మన ఎదురుగా ధైర్యం చేసి మనల్ని వ్యతిరేకిస్తాడా? వ్యతిరేకించలేడు. కాబట్టి సైకలాజికల్ గా మనం ఏమని అనుకోవాలంటే, ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా నా దగ్గర ₹1,00,000 అప్పు తీసుకున్నారు అని మనం అనుకోవాలట. అలా అనుకుంటే డెఫినెట్ గా మనకి ధైర్యం వస్తుంది. వాళ్ళు ఎవరు మనకి ఎదురు మాట్లాడనేటువంటి ఫీలింగ్ మనలో ఉంటుంది కాబట్టి ధైర్యం వస్తుంది, అద్భుతంగా మాట్లాడతాం అంటాడు. అందుకనే సో వాట్ టెక్నిక్ ని వాడాలి. అయితే దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. సో వాట్ టెక్నిక్ ఎక్కడ పడితే అక్కడ పనిచేయదు. అనురాధ గారు, స్వామి గారు, కిరణ్ కుమార్ గారు, సో వాట్ టెక్నిక్ అంటే ఎక్కడ పడితే అక్కడ పనిచేయదు. గోపాల్ గారు, సో వాట్ అని మనం ఎక్కడ పడితే అక్కడ అనలేమండి. గోపాల్ గారు, ఎక్కడెక్కడ లిమిటేషన్స్ అంటే 3 ప్లేసులలో లిమిటేషన్స్ ఉన్నాయి. అమ్మా నాన్న దగ్గర సో వాట్ అంటే కుదరదు, సాయంత్రం భోజనం ఉండదు. అవునా కదా? అమ్మా నాన్న దగ్గర ఈ టెక్నిక్ పనిచేయదు. అలానే మన యొక్క గురువు దగ్గర సో వాట్ టెక్నిక్ పనిచేయదు. దాంతో పాటుగా మన యొక్క బాస్, మన ఆఫీసులో మనకున్నటువంటి బాస్ దగ్గర సో వాట్ టెక్నిక్ పనిచేయదు. బాస్ దగ్గర సో వాట్ అని అన్నాం అనుకోండి, అయితే ఏంటయా అన్నాం అనుకోండి, రేపు పొద్దునే మన ఉద్యోగం ఉండదు. ఎస్ సార్ నో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల దగ్గర సో వాట్ పనిచేయదు, అలానే గురువు గారి దగ్గర సో వాట్ పనిచేయదు, నెక్స్ట్ బాస్ దగ్గర కూడా సో వాట్ పనిచేయదు. ఇవి లిమిటేషన్స్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏఎన్ఆర్ గారు చెప్పారంట, మనం మాట్లాడాలంటే ఎవరైతే నాకేంటి అనుకుంటే సరిపోద్ది అని అన్నారైనా మనం అని ఆ ప్రతి ప్లేస్ లో అలాని మనం ఊహించుకుంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటే తప్పు. లిమిటేషన్స్ కూడా ఈ 3 ప్లేస్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల దగ్గర పనిచేయదు, గురువు గారి దగ్గర పనిచేయదు, బాస్ దగ్గర కూడా పనిచేయదు. మిగతా ఎక్కడైనా సరే మీరు వాడండి, అద్భుతంగా మీకు ధైర్యం వస్తుంది, మీ ఫియర్ పోతుంది, గొప్ప వ్యక్తులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ స్లైడ్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ 3 టెక్నిక్స్ ని మీరు యూజ్ చేసి అద్భుతమైనటువంటి స్పీకర్ గా మీరు ఎదగడానికి, మాట్లాడడానికి, మీ యొక్క ఫియర్ ని తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. సార్ బాగుంది, ఫియర్ అంటే ఏంటి, ఫియర్ కు ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏంటి, ఆ సిమ్టమ్స్ తర్వాత కాజెస్ ఆఫ్ ఫియర్స్ అంటే ఏంటో చెప్పారు. అలానే దాన్ని తగ్గించుకోవడానికి టెక్నిక్స్ కూడా చెప్పారు. 3 బాగానే ఉంది. దాని తర్వాత ఇంకేం తెలుసుకోవాలి? నో వాట్ టు నో. అసలు మీకు ఏం తెలియాలో అది తెలుసుకోవాలి. ఫస్ట్ నేను మాట్లాడాలంటే స్టేజ్ ఎక్కి నాకు ఏం తెలియాలో అది ముందు నేను తెలుసుకోవాలి. ఎవరి గురించి తెలుసుకోవాలి? ఇక్కడ కింద రాశాను చూడండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కి మాట్లాడాలి అంటే నాకు అసలు ఏం తెలియాలో, స్టేజ్ ఎక్కి మాట్లాడడానికి నాకు ఏం తెలియాలో అది నేను తెలుసుకోవాలి. అదే మనం తెలుసుకోవాలి. ఏంటి సార్ ఎవరి గురించి తెలుసుకోవాలంటే, నో యువర్ ఆడియన్స్.
ఇప్పుడు నన్ను పిలిచారు, నవీన్ గారు నన్ను పిలిచారు ఈరోజు, అన్న 8 గంటలకి సెషన్ ఉంది అన్నారు. అనగానే నేనేమన్నాను, ఎవరికన్నా అన్నాను, ఆడియన్స్ ఎవరు అన్నాను. అనగానే సెషన్ ఈపీఎస్ అన్న, స్టేజ్ ఫ్రైట్ అనే టాపిక్ చెప్పాలి, ఈపీఎస్కి సంబంధించినటువంటి ఆడియన్స్ ఉన్నారు వాళ్ళకి చెప్పాలని అడిగారు. అడిగిన వెంటనే నేను ఇలా మీ ఆడియన్స్ గురించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను. ఎంతమంది ఉంటారు, అర్థమైందా అండి, ఎంతమంది ఉంటారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అడిగాను. మీరు కూడా రేపొద్దున ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత, మీరు స్పీకర్ అయిపోయిన తర్వాత మీరు టాపిక్ చెప్పదలుచుకుంటే, ఎవరైనా మిమ్మల్ని టాపిక్ అడిగితే మీరు కూడా మీ యొక్క ఆడియన్స్ ఎవరో ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని టాపిక్ అడిగినటువంటి వాళ్ళు, సెషన్ అడిగినటువంటి వాళ్ళని అడగాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు నో అబౌట్ యువర్ ఆడియన్స్. ముందు మన ఆడియన్స్ గురించి మనకు తెలిసి ఉండాలి. తెలిస్తే ఏంటి సార్ బెనిఫిట్, మన ఆడియన్స్ ఎవరో మనకు తెలిసి ఉంటే మనం ఏం చేస్తామయ్యా అంటే, వాళ్ళకి మనం ఏం కావాలో అది ఇవ్వడానికి మనం ప్రిపేర్ అవుతాం. ఏమంటే అర్థమవుతుందా కిరణ్ కుమార్ గారు? సార్ తమ్ము చూపించండి సార్. కాబట్టి ఏం తెలియాలి ఆడియన్స్ గురించి, ఆడియన్స్కి ఏ లాంగ్వేజ్ వచ్చు, ఆడియన్స్ ఎంతమంది ఉంటారు, వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు రూరల్లో ఉన్నవాళ్ళ లేదా సిటీలో ఉన్నవాళ్ళ, లేకపోతే ఆడియన్స్ గురించి, ఆడియన్స్లో ఆ లేడీస్ ఎంతమంది ఉన్నారు, జెంట్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు స్టూడెంట్సా లేకపోతే ఎంప్లాయీసా లేదా టీచర్సా, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుంటే వాటికి తగినట్టుగా మనం ప్రిపేర్ అవుతాం. అర్థమవుతుందా అండి? వాటికి తగినట్టుగా మనం ప్రిపేర్ అయ్యి వాళ్ళ ఆడియన్స్కి తగినట్టుగా మన యొక్క ఎగ్జాంపుల్స్ మనం తయారు చేసుకుంటాం. ఆడియన్స్కి తగినట్టుగా, వాళ్ళ యొక్క నాలెడ్జ్కి తగినట్టుగా మనం ఇచ్చేటువంటి టాపిక్ మీద అలాంటి నాలెడ్జ్ని మనం వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, మన ఆడియన్స్ గురించి మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. రెండవది, ఆడియన్స్ గురించి తెలుసుకున్నాం. రెండవది ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళి సెషన్ చెప్పాలి, వెన్యూ గురించి తెలుసుకోవాలి. సెషన్ ఎక్కడ చెప్పాలి, మనం స్పీచ్ ఇవ్వబోతున్నాం, ఎక్కడ ఇవ్వబోతున్నాం, ఎక్కడ చెప్పాలి మనం అంటే, క్లాస్ రూమ్లోనా, లేదా ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాలా, లేకపోతే క్లోజ్డ్ ఆడిటోరియంలోనా, లేకపోతే ఓపెన్ ఆడిటోరియంలోనా చెప్పాలా అనేటువంటిది మనం వెన్యూ గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా మనం డయాస్ మీద ఎంతమంది ఉంటారు, అక్కడ మనకు ఉన్నటువంటి టెక్నికల్ పరమైనటువంటి ఏమైనా సపోర్ట్గా ఉన్నాయా లేవా, మనకి హ్యాండ్ మైక్ ఇస్తారా, లేకపోతే వైర్లెస్ మైక్ ఇస్తారా, లేకపోతే మైక్రోఫోన్ లాంటిది పెట్టుకోవాలా, లేదా కాలర్ మైక్ ఇస్తారా, ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు దానికి తగినట్టుగా మనం ప్రిపేర్ అవుతాం మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆడియన్స్ గురించి తెలుసుకున్నాం, వెన్యూ గురించి తెలుసుకున్నాం, అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ గురించి కూడా తెలుసుకుంటున్నాం. అంటే మెటీరియల్ గురించి మనం తెలుసుకుంటే మనకి అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, మీరు ఎలా ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారో మనకి అక్కడ మెటీరియల్, టెక్నికల్ పరమైనటువంటి మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంటే మనం అద్భుతంగా ప్రజెంటేషన్స్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉన్నటువంటి వెన్యూలో చక్కటి క్లోజ్డ్ ఆడిటోరియంలో జరుగుతుంది అనుకోండి అనురాధ గారు, చక్కగా ఒక హాల్లో జరుగుతుంది క్లోజ్డ్ ఆడిటోరియం అది. అలాంటి ఆడిటోరియంలో ఒక ప్రొజెక్టర్ కూడా ఉంది మీ దగ్గర, చక్కగా ప్రొజెక్టర్ ఉంది, ఒక స్క్రీన్ ఉంది, బ్రహ్మాండంగా అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు మీరు మంచి పీపీటీ తయారు చేసుకొని చక్కటి పీపీటీని ప్రజెంట్ చేస్తూ అద్భుతంగా చెప్పొచ్చా లేదా? అది ఉంది కానీ మీరు తెలుసుకోలేదు, మీరు పీపీటీని మీరు తయారు చేసుకొని వెళ్ళలేదు. అలాంటప్పుడు అక్కడ అన్నీ ఉన్నా కూడా మీరు తయారు చేసుకొని వెళ్ళలేదు కాబట్టి దాన్ని ఉపయోగించుకోలేరు, మీ సెషన్ని అద్భుతంగా చెప్పలేరు. అలా కాకుండా అన్ని తెలుసుకుంటే అవన్నీ ఉన్నాయి అంటే పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని మనం తయారు చేసుకుని అక్కడ యూజ్ చేసి ఇంకా గొప్పగా మనం సెషన్ చెప్పొచ్చు. ఎస్ సార్, నో యాక్సెప్ట్ చేస్తారా లేదా? సార్ ఒకసారి కొంతమందికి డౌట్ వస్తుంది, భరత్ గారు కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ ఇప్పుడు నేను అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళానండి, వాళ్ళని అడిగాను అన్నీ ఉంటాయి అన్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత కరెంట్ పోయింది సార్, ఇప్పుడు ఏం చేయాలి? కదా మంచి క్వశ్చనే కదా, అది మంచి క్వశ్చనే కదా. కరెంట్ పోయింది సార్, ఇప్పుడు ఎలా, ప్రొజెక్టర్ని ఎలా వాడతాను సార్? మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ ప్రొజెక్టర్కి కరెంట్ పోతే కూడా మీరు ఆల్టర్నేటివ్గా ఇంకొక విషయం కూడా ఉంటుంది. ఏంటంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చక్కగా ఒక చార్ట్ మీద మెయిన్ పాయింట్స్ ని రాసుకోవాలి. చార్ట్ ఉంటుంది కదా,
ఆ చార్ట్ ని యూజ్ చేసుకొని చక్కగా రాసుకొని అది కూడా మనతో పాటు అవైలబుల్ గా ఉండాలి. అలాంటప్పుడు అవసరాన్ని బట్టి చార్ట్ ని కూడా మనం వాడతాం. అవునా కదా? మీరు క్యూ కార్డ్స్, చిన్న చిన్న క్యూ కార్డ్స్ ఉంటాయి, చిన్న చిన్న క్యూ కార్డ్స్, ఇంత ఇంత క్యూ కార్డ్స్ ఉంటాయి మీకు ఆ షాపులలో అడగండి. చిన్న క్యూ కార్డ్స్ మీద మీరు చెప్పబోయేటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటో రాసుకోవచ్చు. అలా అవసరాన్ని బట్టి చూసుకోవచ్చు, తప్పేం కాదు. ఒక స్పీకర్ అఫీషియల్ గా పాయింట్స్ ని చూసుకోవచ్చు, ఆ పాయింట్ ని రాసుకున్న దాన్ని చూసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆడియన్స్ గురించి తెలుసుకోవాలి, వెన్యూ ఎక్కడో తెలుసుకోవాలి, దాని తర్వాత మెటీరియల్ ఏంటో కూడా తెలుసుకొని దానికి తగినట్టుగా మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సార్ నెక్స్ట్ స్లైడ్. అది కూడా చాలా 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 ఇంపార్టెంట్. దాని తర్వాత ఏంటి గురువు గారు, నెక్స్ట్ స్లైడ్ చూడండి. మనం ఇవన్నీ చూసాం, ఆడియన్స్ గురించి చూసాం, వెన్యూ ఎక్కడ ఉందో చూసాం, మెటీరియల్ ఏముందో చూసాం. నవీన్ గారు నెక్స్ట్ స్లైడ్ అండి. మరి మనం చేయాల్సింది ఏంటి నెక్స్ట్? నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే టాపిక్ ని రీసెర్చ్ చేయాలి. నవీన్ గారు ఉన్నారా? సార్ నవీన్ సార్, నవీన్ సార్ నెక్స్ట్ స్లైడ్ చూడండి. టాపిక్ ని మనం రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి రీసెర్చ్? ఏ టాపిక్ చెప్పాలి అని వాళ్ళని అడిగాం. ఈరోజు ఇప్పుడు నన్ను స్టేజ్ ఫియర్ చెప్పమన్నారు. స్టేజ్ ఫియర్ అనగానే నేనేం చేయాలి? ఇప్పుడు టాపిక్ మీద రీసెర్చ్ చేయాలి. ఏంటి రీసెర్చ్? ఫస్ట్ పాయింట్ చెప్పాను, కలెక్షన్ ఆఫ్ కంటెంట్. అసలు ఆ టాపిక్ సంబంధించినటువంటి కంటెంట్ ని నేను కలెక్ట్ చేయాలి, రీసెర్చ్ చేయాలి. ఎక్కడ రీసెర్చ్ చేయాలి? ఎక్కడెక్కడ రీసెర్చ్ చేయాలి అంటే ఇప్పుడు అంతకు ముందు చెప్పినటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పేశాను అనుకోండి, ఎవరు కనిపిస్తారు? అంతకు ముందు చెప్పినటువంటి వ్యక్తే కనిపిస్తాడు నా స్పీచ్ లో. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో తమ్ము చూపించండి. నా ముందు స్టేజ్ ఫ్రైట్ ఎవరో చెప్పారండి, అది తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ గా నేను చెప్పేశాను. అలాంటప్పుడు నేను చెప్పేటప్పుడు ఎవరు కనిపిస్తారు? అంతకు ముందు చెప్పినటువంటి స్పీకరే కనిపిస్తాడు, గుర్తొస్తాడు. అవునా కదా? కానీ మనం ఏం చేయాలి? కంటెంట్ ఆఫ్ కలెక్షన్, కలెక్షన్ ఆఫ్ కంటెంట్ అనేది ఎలా చేయాలి అంటే పుస్తకాలు చదవాలి, పుస్తకాలు చదవాలి. మీరు గొప్ప స్పీకర్ అవుతాము, గొప్ప ట్రైనర్ అవుతామని మీకు మనసులో ఉంటే, లేదా మీరు మాట్లాడేటువంటి టాపిక్ యూనిక్నెస్ గా ఉండాలంటే, మీకు ఒక పేరు ప్రఖ్యాతలు రావాలంటే, బా ఏం మాట్లాడతారండి అనురాధ గారు, ఏం మాట్లాడతారండి కిరణ్ కుమార్ గారు, ఏం మాట్లాడతారండి, అసలు ఆయన మాట్లాడితే ఉదయ్ గారు, అసలు అలాంటి పదాలు ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియదండి, అబ్బా భలే ఉంటుందండి అని అనాలంటే, స్వామి గారిని, భరత్ గారిని లేదా అందరినీ అనాలంటే మనం ఏం చేయాలి? మన కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, మన పదాలు ఎక్కడి నుంచి తీసుకోవాలంటే పుస్తకాలు చదవాలి. మై డియర్ ఫ్రెండ్స్, బుక్స్ రీడింగ్ చేయాలి. బుక్స్ లోంచే 70% తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి బాగా. బుక్స్ లోంచే 70% తీసుకోవాలి, జనరల్స్ నుంచి తీసుకోవాలి, ఆర్టికల్స్ నుంచి తీసుకోవాలి. అలానే ఎమినెంట్ స్పీకర్స్, పెద్ద పెద్ద స్పీకర్స్ మాట్లాడారు, గొప్ప గొప్ప స్పీకర్స్ మాట్లాడారు, వాళ్ళ స్పీచెస్ లోంచి కూడా మనం తీసుకోవచ్చు. అలానే గూగుల్ నుంచి తీసుకోవచ్చు, అర్థమైందా? అలానే యూట్యూబ్ నుంచి తీసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, వికీపీడియా నుంచి కూడా తీసుకోవచ్చు. అది కూడా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వికీపీడియాని యూజ్ చేయండి. లోకల్లో ఉన్నటువంటిది అది చేంజ్ అవ్వట్లేదు, అప్డేట్ అవ్వట్లేదు. అదైతే ఒక వారానికి అప్డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాటి నుంచి ఎక్కువగా తీసుకోవాలి. నేను మిగతా అన్ని చెప్పాను, వాటికి 30% మాత్రమే అక్కడ అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. 70% పుస్తకాల్లోంచి తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీ యొక్క యూనిక్నెస్ ఉంటుంది. అలా కలెక్షన్ ఆఫ్ కంటెంట్ అక్కడి నుంచి తీసుకోవాలి. దాని తర్వాత ఏమన్నాను? సార్ ఒక టాపిక్ గంట సేపు మాట్లాడాలండి అన్నారు. నేను 30 పేజీలు 40 పేజీలు తయారు చేశాను, 40 పాయింట్లు తయారు చేశాను. 40 పాయింట్లు కూడా నేను మాట్లాడగలనా? మాట్లాడలేను. అప్పుడు ఏం చేయాలి? ఫిల్టరేషన్ ఆఫ్ కంటెంట్, ఫిల్టర్ చేయాలి. ఆ 40 పాయింట్లు ఉన్నాయి ఆ టాపిక్ కి, కానీ టైంకి బట్టి, ఆ టైంని బట్టి మనం ఎన్ని పాయింట్లు చెప్పగలం, ఆ పాయింట్లలో అత్యంత ముఖ్యమైన పాయింట్లు ఏంటి అనేది ఫిల్టర్ చేయాలి. మనకి గంటకి సంబంధించి ఒక 12 పాయింట్లే కావాలి, 12 పాయింట్లే ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసి మళ్ళీ దాన్ని ఏం చేయాలి? 12 పాయింట్లు ఫిల్టర్ చేసాం. ఫిల్టర్ చేసిన తర్వాత ఏం చేయాలి? అరేంజ్మెంట్ ఆఫ్ కంటెంట్, ఏ పాయింట్ ముందు ఉండాలి, ఏది రెండోది ఉండాలి, ఏది మూడోది ఉండాలి, ఏది నాలుగోది ఉండాలి, ఏది ఐదోది ఉండాలి, ఏది లాస్ట్ ఉండాలి అనేది అరేంజ్మెంట్ చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, రీసెర్చ్ లో ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. కలెక్షన్ ఆఫ్ కంటెంట్ ఇంపార్టెంట్, కలెక్షన్ చేసిన దాన్ని ఫిల్టరేషన్ చేయడం ఇంపార్టెంట్, ఫిల్టరేషన్ చేసిన దాన్ని అరేంజ్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం రీసెర్చ్ లోకి తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఇలా చేసేసాం, అద్భుతంగా చేసేసాం. సార్ నెక్స్ట్ స్లైడ్. దాని తర్వాత ఏం చేయాలి?
దాని తర్వాత ఏం చేయాలి అనేది కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. నవీన్ గారు నెక్స్ట్ స్లైడ్. అలాంటప్పుడు అన్ని చేసాం, బాగానే ఉంది, చక్కగా కంటెంట్ ని కలెక్ట్ చేసాము, అర్థమైందా? దాని తర్వాత ఫిల్టర్ చేసాము, అరేంజ్మెంట్ కూడా చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ట్రైన్ యువర్ బ్రెయిన్ మై డియర్ ఫ్రెండ్స్, ట్రైన్ యువర్ బ్రెయిన్. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మాట్లాడగలం. కొంతమంది మాట్లాడుతుంటే బా ఏం మాట్లాడుతున్నారండి, అసలు ఆ పదాలు చూడండి, అద్భుతంగా మాట్లాడుతున్నారు, ఏం వాయిస్ అండి అనిపిస్తుంది మనకి. ఎస్ సార్ నో? కానీ దాని వెనక ఉన్నటువంటి శ్రమ మనందరికీ తెలియదు. ఇప్పుడు గొప్ప గొప్ప స్పీకర్లని మనం మాట్లాడుతున్నాం, వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ఇలాంటి స్పీచెస్ వాళ్ళు ఇచ్చారు, ఎన్నో వేల సెషన్లు వాళ్ళు చెప్పారు, ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేశారు. అందుకని వాళ్ళ యొక్క మాటలు చాలా అద్భుతంగా మనకు అనిపిస్తున్నాయి. ఏమండి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎస్ ఆర్ నో? తమ్ము చూపించండి. ఎస్ ఆర్ నో? నమ్ముతారా? యాక్సెప్ట్ చేస్తారా? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఒక్కడే పర్ఫెక్టా? మ్యాన్ ఒక్కడేనా? ఉమెన్ ఆల్సో పర్ఫెక్ట్. ఎస్ ఆర్ నో? లేదా అనురాధ గారు కొడతారు మన్ని. మేడం గారు అవునా కదా? ఉమెన్స్ ఆల్సో పర్ఫెక్ట్. నేనేమంటానంటే ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీ వన్ పర్ఫెక్ట్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మై డియర్ ఫ్రెండ్స్, అందుకే మనకి వేమన గారు ఎప్పుడో చెప్పారు, అనగ అనగ రాగమతిశ ఇల్లుచుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఎంత గొప్ప మాట చూడండి మై డియర్ ఫ్రెండ్. ట్రైన్ యువర్ బ్రెయిన్. ప్రాక్టీస్ చేయండి. మీకు ఒక 10 పాయింట్స్, గొప్ప పాయింట్స్ చెప్తున్నాను, రాసుకోండి. మీరు గొప్ప ట్రైనర్ అవ్వాలని మీకుందా? గొప్ప స్పీకర్ అవ్వాలని మీకుందా? అద్భుతమైనటువంటి 10 ఫార్ములాస్ చెప్తాను, రాసుకోండి. నెంబర్ 1, ఫార్ములా నెంబర్ 1 రాసుకోండి నీట్ గా, వాటిని ప్రాక్టీస్ చేయండి. నెంబర్ 1, పాయింట్ నెంబర్ 1 ప్రాక్టీస్. పాయింట్ నెంబర్ 1 ప్రాక్టీస్. నెంబర్ 2 ప్రాక్టీస్. నెంబర్ 3 ప్రాక్టీస్. నెంబర్ 4 ప్రాక్టీస్. నెంబర్ 5 ప్రాక్టీస్. 6 ప్రాక్టీస్. 7 ప్రాక్టీస్. 8 ప్రాక్టీస్. 9 ప్రాక్టీస్. 10 ప్రాక్టీస్. మై డియర్ ఫ్రెండ్స్, ఒకటే ప్రాక్టీసు, అదంతా కూడా మళ్ళీ 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 ఎన్ని రాసుకున్నా 10 కాదు, 100 రాసుకున్నా, 1000 రాసుకున్నా అదొకటే. అది చేసిన వాడు అద్భుతమైనటువంటి స్పీకర్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. అయితే ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి సార్? ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి? మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను, ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. సార్ నా దగ్గర జనాలు లేరు సార్, నేను ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? ఎక్కడో కాదు, మీ అద్దం ఎదురుగా పెట్టుకొని చక్కగా అద్దం ఎదురుగా నిలబడి ప్రాక్టీస్ చేయండి. ఆ అద్దం ఎదురుగా నిలబడి మాట్లాడండి. మీరు ప్రిపేర్ అయిన టాపిక్ ని అక్కడ అద్భుతంగా ప్రజెంటేషన్ చేయండి. మిమ్మల్ని మీరు చూస్తూ ప్రజెంటేషన్ చేయండి అద్దంలో. అద్దంలో మీరు చూస్తే, అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేస్తే ఎంత అడ్వాంటేజ్ తెలుసా అండి? ఎలా నిలబడుతున్నాం, మన జెస్టికల్ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, మన హ్యాండ్ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, మన ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, మన యొక్క పోస్చర్ ఎలా ఉంది, గెస్చర్ ఎలా ఉంది అనేది అన్నీ కూడా మనకు తెలుస్తాయి. అవునా కదా? ఒకసారి తమ్ము చూపించండి. అవన్నీ అడ్వాంటేజే కదా? మనం ఏ పోస్చర్ లో బాగున్నాం, మనం ఎలాంటి గెస్చర్ లో అద్భుతంగా ఉన్నాం, మన ఐ కాంటాక్ట్ ఎలా ఉంటే బాగుంది, మన పదాలకు తగినట్టుగా ఎక్స్ప్రెషన్ వస్తుందా లేదా, అదన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. అవునా కదా? కాబట్టి ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. రెండో పాయింట్, ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్మాల్ గ్రూప్స్ అన్నాను. ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్మాల్ గ్రూప్స్ అన్నాను. స్మాల్ గ్రూప్స్ అంటే ఎవరు సార్? సార్ ఎవరో లేరు కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి మన ఇద్దరు పిల్లల్ని ఖాళీగా ఉన్నప్పుడు కూర్చోబెట్టి వాళ్ళనే 2000 మంది అని చెప్పి మనం అనుకొని ప్రాక్టీస్ చేయాలి. లేదా మనం మనకు సంబంధించినటువంటి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు మీరు లేడీస్ అనుకోండి, మీ హస్బెండ్ కూడా కూర్చోమనండి. లేదు మీరు జెంట్స్ అనుకోండి, మీ వైఫ్ని కూడా కూర్చోమని వినమనండి. సార్ భలే చెప్తారండి మీరు. అసలు మన ఇంట్లో మా ఇంట్లోనైనా మీ ఇంట్లోనైనా మన మాట పిల్లలు వింటారా? అస్సలు వినరు. అయినా సరే బతిమాలుకోవాలి, ప్లీజ్ 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 అని బతిమాలుకొని కూర్చోబెట్టుకొని ఒక అరగంట సేపు స్పీచ్ ఇద్దాం. ఓకేనా? ఎలా ఉందో అడుగుదాం. అలా ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్మాల్ గ్రూప్స్ మై డియర్ ఫ్రెండ్స్. అలానే సార్ నెక్స్ట్ స్లైడ్, ఇంకో పాయింట్ కూడా రాశాను. నవీన్ గారు నెక్స్ట్ స్లైడ్. ఇంకో పాయింట్ ఎక్కడ రాశానంటే, మనం ఏం చేయాలి? ఈ 2 ప్లేసులలో ప్రాక్టీస్ చేయడంతో పాటు, నవీన్ గారు నెక్స్ట్ స్లైడ్, ఏం చేయాలి సార్ అని అంటే, విజువలైజేషన్ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయాలి. విజువలైజేషన్ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయాలి. విజువలైజేషన్ అంటే ఏంటి?
దేన్ని విజువలైజ్ చేయాలి అంటే మనల్ని ఒక అద్భుతమైనటువంటి సెషన్ చెప్పడానికి ఒక వ్యక్తి పిలిచారు, మనం అక్కడికి వెళ్ళాము, మన కోసం కారు పంపించారు, మనం కారు ఎక్కి మరి అక్కడికి వెళ్ళాము, మన కోసం 1000 మంది జనాలు ఎదురు చూస్తున్నారు, పెద్ద స్టేజ్ ఉంది, ఆ స్టేజ్ మీద మనం ఎక్కుతున్నాము, అద్భుతంగా ఎక్కుతున్నాము, ఎక్కిన తర్వాత గొప్ప స్పీచ్ ఇచ్చాము, మంచి క్లాప్స్, అందరు కూడా మనల్ని అభినందించారు, మా మనతో సెల్ఫీ దిగడానికి చాలా మంది వస్తున్నారు, వాళ్ళకి సెల్ఫీ ఇచ్చాము, అలానే ఆటోగ్రాఫ్స్ కూడా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మనకి అద్భుతమైనటువంటి అభినందనలతో రిటర్న్ ఇంటికి వస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, విజువలైజేషన్ చేయాలి. విజువలైజేషన్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి? విజువలైజేషన్ పవర్ గురించి మీకు ఒక విషయం చెప్తాను. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను ఎవరైతే ఊహించగలుగుతారో అలాంటి వాళ్ళు సర్వసామాన్యులందరిలో కూడా ఉత్తములు అంటారు ఆయన. అంటే చూడండి, 5 సంవత్సరాల తర్వాత మనం ఎలా ఉండబోతున్నాము అనేది ఇప్పుడే ప్రతిరోజు కూడా ఊహించగలగాలట. 5 సంవత్సరాల తర్వాత నేను ఎలా ఉండాలో అని డిజైన్ చేసుకొని దాన్ని ఫిక్స్ చేసుకొని మనం ప్రతిరోజు కూడా దాన్ని ఇమాజినేషన్ లేదా విజువలైజేషన్ చేసుకుంటూ ఉండాలి. అలా విజువలైజేషన్ లో ప్రాక్టీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు గొప్ప గొప్ప స్పీకర్లు అవుతారట. విజువలైజేషన్ ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదండి. ఎప్పుడు చేయాలో తెలుసా? బ్రహ్మ ముహూర్తంలో చేయాలి. బ్రహ్మ ముహూర్తంలో చేయాలి. బ్రాహ్మీ ముహూర్తం అని అంటాం కదా, ఆ టైంలో చేయాలి. ఎర్లీ మార్నింగ్ టైంలో చేయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు చేయాలి, కంటిన్యూగా చేయాలి. అలాంటప్పుడు గొప్ప ట్రైనర్స్ అవుతాం. అలానే రికార్డ్ యువర్ వాయిస్. మీ వాయిస్ ని మీ సెల్ ఫోన్ లో రికార్డ్ చేయండి. స్పీచ్ చెప్పేటప్పుడు బాగా చెప్పి రికార్డ్ చేయండి. దాన్ని ఎక్కడ వినాలో తెలుసా? లిజన్ కేర్ఫుల్లీ అని రాశాను. దాని తర్వాత ఎప్పుడు వినాలో తెలుసా? వెంటనే వినకూడదు. రికార్డ్ చేసిన వెంటనే వినకూడదు. రికార్డ్ చేసిన వెంటనే వింటే చాలా అద్భుతంగా ఉంది అనిపిస్తుంది. మరి ఎప్పుడు వినాలి సార్? మీ అందరికి వాకింగ్ చేయడం అలవాటు ఉందా సార్? చేయొద్దండి. ఎర్లీ మార్నింగ్ 4:30 to 6:30 మీరు ఎక్కడైతే వాకింగ్కి వెళ్తారో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మాత్రం పెట్టుకోమాకండి దయచేసి. గ్రౌండ్ లో ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు రికార్డ్ చేసినటువంటి దాన్ని ఎర్లీ మార్నింగ్ టైంలో మీరు వాకింగ్ చేస్తూ వినండి. మీకు ఎలా మాట్లాడారు, ఎలాంటి పదాలని ఎలా మీరు ఉచ్చరించారు అనేటువంటి దోషాలు కానీ లేదా అందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ బ్రహ్మాండమైనటువంటి చక్కగా మీరు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి లిజన్ కేర్ఫుల్లీ, ఆ టైంలో వినండి. అర్థమైందా అండి? లాస్ట్ గా ఏం చేయాలి అంటే రికార్డ్ ఏ వీడియో. రికార్డ్ ఏ వీడియో. అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, దాన్ని పెట్టండి. ఇప్పుడు చెప్పినటువంటి ప్రాక్టీసెస్ అన్ని చేసిన తర్వాత చక్కగా వీడియో పెట్టండి. ఫైనల్ గా మీరు చక్కగా రెడీ అయిపోయి, బ్రహ్మాండంగా రెడీ అయిపోయి, మీరు ఆ సెల్ ఫోన్ ని కొన్ని వేల మంది అని చెప్పేసి అనుకొని మీరు నిజంగా స్పీచ్ ఇస్తున్నట్టుగా మీరు రికార్డ్ చేయండి. మాట్లాడుతూ వీడియో రికార్డ్ చేయండి. దాన్ని చూడండి. దాన్ని అలా చూడండి, అద్భుతంగా అనిపిస్తుంది. మీరు గొప్ప గొప్ప స్పీకర్లు అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అర్థమైందా అండి? అర్థమైందా? అర్థమైందా అండి? సార్ నెక్స్ట్ స్లైడ్, లాస్ట్ స్లైడ్ చూపించేసి మీకు నేను ముగిస్తాను. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, అలా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ కూడా చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఏంటి? లాస్ట్ మిగిలింది ఏంటి అంటే ప్రజెంటేషన్. మొత్తం చేశారు. స్టేజ్ ఫియర్ అంటే ఏంటో తెలుసుకున్నారు. సిమ్టమ్స్ ఆఫ్ స్టేజ్ ఫియర్ అంటే ఏంటో, సిమ్టమ్స్ ఆఫ్ ఫియర్ తెలుసుకున్నారు. అలానే కాజెస్ ఆఫ్ ఫియర్ తెలుసుకున్నారు. దాని తర్వాత ఏం చేయాలి అంటే ఫియర్ ని అధిగమించడానికి కావాల్సిన టెక్నిక్స్ తెలుసుకున్నారు. దాని తర్వాత మనం ఎవరి గురించి ఫియర్ వస్తుందో ఆడియన్స్ గురించి తెలుసుకున్నాం, వెన్యూ గురించి తెలుసుకున్నాం, మెటీరియల్ గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత ఏం కావాలి ఇంకా అంటే కంటెంట్ ని ప్రిపరేషన్ చేయడం తెలుసుకున్నాం. అంతా తెలుసుకొని ప్రిపేర్ చేశాము, దాన్ని ఫిల్టర్ చేశాము. అలానే దాని తర్వాత దాన్ని మనం అరేంజ్మెంట్ కూడా చేసుకున్నాం. దాన్ని అద్భుతంగా ప్రాక్టీస్ చేసాం. లాస్ట్ ఘట్టంలో ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఏం చేయాలంటే స్టేజ్ ఎక్కి ప్రజెంటేషన్ చేయాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, స్టేజ్ మీదకి వెళ్ళి మీరు మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు వెళ్ళే మాట్లాడేటువంటి ప్లేస్ ఒక అరగంట ముందే మీరు చేరుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీరు చేరుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 కిలోమీటర్ దూరంలో సెషన్ వచ్చింది. నేను ఉండే దగ్గర నుంచి 50 కిలోమీటర్ దూరం. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే ఒక అరగంట ముందే ఉండాలి స్టేజ్ దగ్గరికి, ఆ ప్లేస్ కి. అక్కడికి వెళ్ళిన తర్వాత
చక్కగా అదంతా తిరిగి చూసి ఆ వాతావరణానికి అలవాటు పడతాను. అలాంటప్పుడు కొంత ఫియర్ తగ్గిపోతుంది. రెండో పాయింట్, మీరు మాట్లాడబోతున్నారు ఇంకో పావు గంటలో లేదా 10 నిమిషాల్లో అనంగా కూర్చొని చక్కగా స్ట్రైట్ గా మీ యొక్క స్పైనల్ కార్డ్ స్ట్రైట్ గా ఉంచేసుకొని చక్కగా ఇలా చేతిలో వేళ్ళు ఇలా పెట్టుకొని చక్కగా దీర్ఘ శ్వాసలు 9 సార్లు తీసుకోండి. దీర్ఘ శ్వాసలు తీసుకోండి. లాంగ్ బ్రీతెస్ 9 సార్లు తీసుకొని వదలండి. గాలి అలా పీల్చి వదలండి. గాలి అలా పీల్చి వదిలితే ఆటోమేటిక్ గా బ్రహ్మాండమైనటువంటి రిలాక్సేషన్ వస్తుంది. ఫియర్ తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు స్టేజ్ మీదకి వెళ్తున్నారు, ఆ టైంలో మీరు చేయాల్సింది ఏంటి? ఎప్పుడు కూడా మై డియర్ ఫ్రెండ్స్, ఒక ₹1,00,00,000 పెట్టి కారు కొన్నాం. ఆ ₹1,00,00,000 విలువైనటువంటి కారులో ఉన్నటువంటి టాలెంట్ ఏంటని మనకు తెలియాలంటే, అందులో అది నడవాలంటే ఏం కావాలి? ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఒకళ్ళు. దాని టాలెంట్ చూపించాలంటే దాంట్లో ఏం పోయాలండి? పెట్రోల్ పోయాలి మై డియర్ ఫ్రెండ్స్. పెట్రోల్ పోయాలా వద్దా? పెట్రోల్ లేకుండా కార్ నడుస్తుందా? ఎలక్ట్రికల్ ఎస్, ఫ్యూయల్ పోయాలి. అదే అదే మనలో కూడా అక్కడ కార్లో పెట్రోల్, అక్కడ ఎంతూజియాజం అయితే మనలో ఎంతూజియాజం ఏంటో తెలుసా? మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు యాక్టివ్ గా ఉండడం, చక్కటి చిరునవ్వుతో ఉండడం. మనం ఎప్పుడు కూడా నిరంతరం కూడా చక్కటి స్మైల్ తో ఉండాలి. చిరు మందహాసంతో ఉండాలి. ప్రసన్న వదనంతో ఉండాలి. చిరునవ్వుని మన ఫేస్ లో ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. చిరునవ్వు, చిరు మందహాసం, ప్రసన్న వదనంతో మన ఫేస్ ఉండాలి. అలాంటప్పుడు అద్భుతంగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ. మనకి ఫియర్ అనేది ఉండదు. వాళ్ళందరూ మనవాళ్లే అనేటువంటి ఫీలింగ్ మనకు అనిపిస్తుంది. బ్రహ్మాండంగా వాళ్ళలో కలిసిపోయి అద్భుతంగా మనం మాట్లాడతాం. ఇవి బిఫోర్ గోయింగ్ టు ప్రజెంటేషన్కి వెళ్లే ముందు మనం చేయాల్సినటువంటి ఈ 3 గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు. ప్రజెంటేషన్కి వెళ్తున్నాం. ప్రజెంటేషన్కి వెళ్ళేటప్పుడు ABCDE టెక్నిక్ ని గుర్తుపెట్టుకోండి. ప్రజెంటేషన్ చేయడానికి వెళ్లే ముందు ABCDE టెక్నిక్ ని గుర్తుపెట్టుకోండి. ఏ అంటే ఏంటి? ఏ అంటే అట్రాక్షన్. ప్రజెంటేషన్కి వెళ్ళేటప్పుడు అట్రాక్షన్ అంటే నువ్వు స్పీకర్ అట్రాక్షన్ గా కనబడాలి. అట్రాక్షన్ గా కనబడాలంటే ఏం చేయాలి? అద్భుతమైనటువంటి డ్రెస్ వేయాలి. ఒక బ్లేజర్ వేసుకోవడమో, మోడీ కోట్ వేసుకోవడమో, లేదా చక్కటి ఫార్మల్ డ్రెస్ వేయడమో, నీట్ గా టక్ చేయడమో, నీట్ గా మనకు క్రాఫ్ బాగుండాలి. గడ్డం లేకుండా ఉండాలి, లేదా గడ్డం ఉంటే ట్రిమ్ చేసుకొని ఉండాలి. అలా మనం ఎప్పుడైతే మిగతా వాళ్ళందరికంటే కూడా అద్భుతంగా అట్రాక్టివ్ గా మనం కనబడతామో, అలాంటప్పుడు వినేటువంటి వాళ్ళు, చూసేటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇతని దగ్గర ఏదో విషయం ఉంది. భరత్ గారిని చూడగానే భరత్ గారి దగ్గర ఒక విషయం ఉంది, వినాలి, మనం ఏదో చెప్పడానికి వచ్చారు, ఆయన చూస్తుంటేనే ఇలా ఉన్నారు, బ్రహ్మాండంగా చెప్తారు, కిరణ్ కుమార్ గారు బ్రహ్మాండంగా చెప్తారు అని మనకు అనిపించాలి. అర్థమైందా అండి? కాబట్టి ఏ అంటే అట్రాక్షన్, ఎటైర్ అంటాం. అట్రాక్షన్ ఆర్ ఎటైర్. ఎటైర్ అంటే మన యొక్క వేషధారణ అద్భుతంగా ఉండాలి, చాలా అఫీషియల్ గా ఉండాలి, చాలా గొప్పగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. రెండవది బాడీ లాంగ్వేజ్. రెండవది ఏంటండి? బాడీ లాంగ్వేజ్. ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ. కొట్టండి ఇలా. గ్రేట్ 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 గ్రేట్. కొట్టండి అందరూ. కొట్టండి. సూపర్ 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 సూపర్. గ్రేట్ గ్రేట్ అండి. గ్రేట్ గ్రేట్ గ్రేట్. చూడండి, నేను చేస్తున్నట్టు చేయండి. నేను చేస్తున్నట్టు చేయాలి. సూపర్, ఎక్సలెంట్ కదా మీరు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. చూడండి, అప్ అండ్ డౌన్ చేయండి, అప్ అండ్ డౌన్ చేయండి, అప్ అండ్ డౌన్ చేయండి, అప్ అండ్ డౌన్ చేయండి. అందరు చేయాలి. అందరు ఇన్వాల్వ్ అయితే మీకు తెలుస్తుంది. అప్ అండ్ డౌన్ చేయండి, 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 అప్ అండ్ డౌన్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది అప్ అండ్ డౌన్ అనేది బాగా గుర్తుపెట్టుకొని కొంతమంది అప్ అండ్ డౌనే చేశారు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేశారంటే, నేను బాడీ లాంగ్వేజ్ లో ఏదైతే చేస్తున్నానో దానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అవునా కదా? నిజమా కదా? వాయిస్ ద్వారా వచ్చేది కాకుండా బాడీ లాంగ్వేజ్ ఏం చేస్తుందో దాన్ని జనాలు ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది బాడీ లాంగ్వేజ్. అర్థమైందా? చూడండి, నేను ఒక విషయాన్ని మీకు చెప్పకనే చెప్పేస్తాను. జాగ్రత్తగా చూడండి, నన్ను అబ్జర్వ్ చేయండి.
ఏం చేశాను నేను ఏం చేశాను అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఒకళ్ళు. బనానా తిన్నాను కదా, చూసారా? నేనేం మాట్లాడలేదు, నోట్లోంచి ఒక మాట కూడా రాలేదు, కానీ కమ్యూనికేషన్ 100% వెళ్ళిపోయింది, ఎదుటి వాళ్ళకి అర్థమైపోయింది. ఎస్ ఆర్ నో? బాడీ లాంగ్వేజ్ అనేది చాలా పవర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. బాడీ లాంగ్వేజ్ అనేది చాలా పవర్ఫుల్. కాబట్టి మనం ఒక స్పీకర్ కాబట్టి మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే ఒక సింహంలా ఉండాలి. మనం స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఒక సింహం ఎలా అయితే నడుస్తుందో అలాంటి స్టెప్స్ వేసుకుంటూ స్టేజ్ ఎక్కాలి. స్టేజ్ ఎక్కిన తర్వాత మనం నిలబడేటువంటి మన యొక్క గెస్చర్ ఎలా ఉండాలి? చక్కగా అలా స్ట్రైట్ గా చక్కగా ఉండాలి. మనకి ఈ చూడండి, ఈ 2 షోల్డర్స్ ఉన్నాయి సరా, ఈ 2 షోల్డర్స్ కి మధ్య ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ అంత గ్యాపే మన కాళ్ళ మధ్యలో ఉండాలి. అలా స్ట్రైట్ గా ఉండాలి. బ్రహ్మాండంగా పోచర్ మనకి సింహంలాగా ఉండాలి. మనం స్టేజ్ మీద నడుస్తున్నప్పుడు అటు ఇటు కదులుతున్నప్పుడు కూడా ఒక్కొక్క స్టెప్ చాలా జాగ్రత్తగా, చాలా కాన్ఫిడెన్స్ గా చక్కగా సింహం ఎలా అయితే నడుస్తుందో అలా నడవాలి. అంటే కాన్ఫిడెంట్ స్టెప్స్ వేయాలి. అవునా కదా? సింహం అలా నడిచేటప్పుడు ఎలా అనిపిస్తుంది? పా, ఏముందిరా నడక అనిపిస్తుంది. అలా వెనక్కి తిరిగి చూస్తే సింహంలోకనం అంటాం. సింహం కూర్చున్న సింహమే, నడిచిన సింహమే. అవునా కదా? ఒక్కసారి గాండ్రించింది అనుకోండి, దాదాపుగా సరౌండింగ్ లో చుట్టుపక్కల 4 కిలోమీటర్ల వరకు వినపడుతుందంట. ఉన్నటువంటి జంతువులన్నీ కూడా భయభ్రాంతులకు గురై పారిపోతాయట. అలాంటి సింహానికి ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ మనకు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలా మనం స్టేజ్ మీద మనం నిలబడి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? సి అంటే కంటెంట్. కంటెంట్ ఈజ్ కింగ్. ఇందాక చెప్పాను, కంటెంట్ ఈజ్ కింగ్. నీ కంటెంట్ ని నువ్వే, నీ యొక్క వ్యూస్, నీ ఇష్టాలు, నీ యొక్క చక్కటి విజన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని నువ్వు పదాలని సేకరించుకుంటావు, స్టోరీస్ ని సేకరించుకుంటావు, లేదా ఎగ్జాంపుల్స్ ని సేకరించుకుంటావు. ఆ పదాల్లో, ఆ కంటెంట్ లో నువ్వే కనపడాలి, వేరే వాళ్ళు కనపడకూడదు. అలాంటి కంటెంట్ ను తయారు చేసుకోవాలి. కంటెంట్ ఈజ్ కింగ్. అర్థమైందా? కంటెంట్ ఈజ్ కింగ్. దాన్ని నువ్వు ఎలా తయారు చేస్తావో నీకు అంత పేరు తెస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అలానే డి. డి అంటే డైరెక్షన్. డి అంటే డైరెక్షన్. ఏది ముందు, ఏది మధ్యలో, ఏది వెనక. గుర్తుపెట్టుకోండి, డైరెక్షన్ ఎలా ఉండాలంటే ఒక ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది. మీ డైరెక్షన్ ఎలా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, మీ టాపిక్ డైరెక్షన్ స్టార్టింగ్ అనేది చాలా పవర్ఫుల్ ఉండాలి. త్రిబుల్ ఎస్ గుర్తుపెట్టుకోండి, త్రిబుల్ ఎస్ టెక్నిక్. త్రిబుల్ ఎస్ టెక్నిక్ అంటే ఏంటి? స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండాలి. చూడండి, స్ట్రాంగ్ ఓపెనింగ్ అంటే ఎలా? ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో కానీ, ఒక అద్భుతమైనటువంటి పద్యంతో కానీ, ఒక అద్భుతమైనటువంటి కొటేషన్తో కానీ, ఒక అద్భుతమైనటువంటి స్టోరీతో కానీ మీరు మొదలెట్టాలి. అది కూడా కంటెంట్ కి రిలేట్ అయి ఉండాలి, టాపిక్ కి రిలేటెడ్ అయి ఉండాలి. అర్థమైందా అండి? అలానే స్ట్రాంగ్ మిడిల్ ఆఫ్ ది స్పీచ్. మధ్యలో మనం మాట్లాడేటువంటి స్పీచ్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. పాయింట్స్, పాయింట్ బై పాయింట్ చక్కగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అలానే స్ట్రాంగ్ క్లోజింగ్. లాస్ట్ లో కూడా ఇంతసేపు చెప్పాం కదా, ఓకే బాయ్ అయిపోయింది అనకూడదు. లాస్ట్ లో కూడా స్ట్రాంగ్ క్లోజింగ్ చేయాలి. సేమ్ అదే, ఒక అద్భుతమైనటువంటి శ్లోకం లేకపోతే ఒక చక్కటి కొటేషన్, దాంతో మనం ఎండ్ చేయాలి. అలా త్రిబుల్ ఎస్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దాన్ని ఎగ్జాంపుల్ గా దానికి సైమెంటెన్స్ గా ఇంకొకటి చెప్తున్నాను. ఏంటంటే మన టేక్ ఆఫ్, ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ ఎలా చేస్తుంది? అవునా కదా? చక్కగా టేక్ ఆఫ్ చేసి అలా పైకి వెళ్తుంది. అలా మనం టేక్ ఆఫ్ ఎలా అయితే ఫ్లైట్ చేస్తుందో అలా మన స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండాలి. అలా పైకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది? విహరిస్తుంది. ఎస్ ఆర్ నో? చక్కగా విహరిస్తుంది. అలా మన యొక్క మిడిల్ ఆఫ్ ది స్పీచ్ ఉండాలి. అలానే ల్యాండింగ్ అవుతుంది. ల్యాండింగ్ అయ్యేటప్పుడు కూడా అద్భుతం క్రియేట్ చేస్తుంది ఫ్లైట్. ఎస్ ఆర్ నో? మనకు కూడా స్పీచ్ మనం కంక్లూడ్ చేసేటప్పుడు కూడా అలా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి, అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ లో ఈ అంటే ఏంటి? ఈ అంటే ఏంటంటే ఎవాల్యూషన్. ఎవాల్యూషన్ అంటే ఒక సెషన్ చెప్పాం, దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఆడియన్స్ దగ్గర నుంచి. వాళ్ళందరి ఫీడ్బ్యాక్స్ ని నువ్వు రిసీవ్ చేసుకోవాలి. కొంతమందికి నువ్వు చెప్పినవన్నీ నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కొంతమంది ఇది బాగాలేదు లేకపోతే ఇది ఇలా కాదు అని చెప్పొచ్చు. అన్నంత మాత్రాన నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు కోప్పడాల్సిన అవసరం లేదు. అలాంటి ఫీడ్బ్యాక్స్ ని కూడా రిసీవ్ చేసుకొని చక్కగా నువ్వు దాన్ని తీసుకొని
దాన్ని చూసి దాని ద్వారా నెక్స్ట్ సెషన్ కి మళ్ళీ నువ్వు ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవల్యూషన్ కూడా తీసుకోవాలి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అది కూడా మీరు తీసుకోవాలి. సార్ నెక్స్ట్ స్లైడ్, లాస్ట్ స్లైడ్ లో చూడండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎలా ఉంటామో చూడండి. నవీన్ గారు లాస్ట్ స్లైడ్, ఇందులో చూడండి ఒకసారి. ఇప్పుడు ఫియర్ చూడండి. అంతకు ముందు ఫియర్ అంటే ఏమన్నాము? ఫాల్స్ ఎవిడెన్స్ అపీరింగ్ రియల్ అన్నాం. ఇప్పుడు ఫియర్ అంటే ఏమంటున్నాము? ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. మై డియర్ ఫ్రెండ్స్, సేమ్ అదే స్పెల్లింగ్. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏం మారిపోయింది? ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అంటున్నాం. అవునా కదా? సార్ లాస్ట్ స్లైడ్ పెట్టండి. ఇలా ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అనేటువంటి పొజిషన్ ఎలా వస్తుంది? ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కనుక మనం నేర్చుకుంటే అందులో పిక్ లో ఉన్నటువంటి పొజిషన్ చూడండి. అద్దం ముందు ఎవరు నిలబడ్డారు? ఇప్పుడు ఒక చిన్న సోల్జర్ నిలబడి ఉన్నాడు. కానీ వాడి మనసులో మాత్రం అద్భుతమైనటువంటి కరేజ్ ఉంది, ధైర్యం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. ఈ కంటెంట్ మీద, ఈ టాపిక్ మీద పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు అతను అద్దం ముందు నిలబడితే ఎలా కనబడుతున్నాడు? ఒక రాజులాగా, ఒక కింగ్ లాగా కనిపిస్తున్నాడు. అది కావాలి మై డియర్ ఫ్రెండ్స్. అలా మీరు రెడీ అయి మీరు ప్రజెంటేషన్ చేస్తే, ఇక్కడ రాశాను బ్రేక్ ద రూల్, మేక్ ద రూల్ అండ్ రూల్ ద వరల్డ్ అని రాశాను. ఇలా గనక మనం సన్నద్ధమై గనక స్టేజ్ ఎక్కితే అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి వ్యక్తిగా మనం ఎదగొచ్చా లేదా? ఒకసారి తమ్ము చూపించండి. ఎదగొచ్చా లేదా? స్వామి గారు, ఉదయ్ గారు, ఎదగొచ్చా లేదా? ఎవడికి కావాలో ఈ ఓడిపోయిన వాడి సంజాయిషి, వాళ్ళతో కొట్టుకుపోయే వాడిని లోకం జలసమాధి చేస్తుంది. కానీ ఎదురీదుకుంటూ ఒడ్డుకు చేరిన వాడికి అదే లోకం వంగి వంగి సలాం చేస్తుంది అంటాడు సి నారాయణ రెడ్డి గారు. ఎంత గొప్ప విషయం చూడండి మై డియర్ ఫ్రెండ్స్. విజయాన్ని సాధించాలి. స్టేజ్ ఎక్కిన తర్వాత ఏమైనా అవనివ్వండి, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అనేటువంటి కాన్సెప్ట్ లో మనం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సార్ ఇంత గొప్పగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పామన్నారు. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఏమైందో తెలుసా సార్? లాస్ట్ స్లైడ్ ఒకసారి చూపించి తీసేయండి పీపీటీస్. చూడండి, అద్భుతంగా చెప్పారన్నారు. ఎంతమందో తెలుసా సార్? 40% అద్భుతం అన్నారు సార్, 60% ఏం బాగాలేదన్నారు సార్ అని చెప్పేసి రిజల్ట్ వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, బాధపడమాకండి, భయపడమాకండి, అర్థమైందా? నిరాశపడమాకండి. చాలా మంది బాగాలేదన్నారు సార్, అదేంటయ్యా, అదేం ఎగ్జాంపుల్ అయ్యా అని అన్నారు సార్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 60 మంది మనల్ని అవమానించినా మనం బాధపడక్కర్లా. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చిత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగేయాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారవు లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజుగా మీరందరూ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, అలానే ఇన్ఛార్జ్ అయినటువంటి నవీన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతసేపు నా సెషన్ ని మీరందరూ కూడా విన్నందుకు మీ ప్రతి ఒక్కళ్ళకి కూడా
పేరు పేరున కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఎంతమంది 60 మంది మనల్ని వద్దన్నా కూడా మనల్ని మెచ్చుకున్నటువంటి ఆ 40 మంది కోసం మీరు మళ్ళీ 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 ప్రిపేర్ అయ్యి మీరు సెషన్ చెప్పండి, అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి ట్రైనర్ అవుతారని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ వండర్ఫుల్ సెషన్ ఆన్ స్టేజ్ ఫ్రైట్. సో డియర్ ఫ్రెండ్స్, ఎలా అనిపించింది? ఒక్కసారి మీ యొక్క క్లాప్స్తో సార్కు ఆ యొక్క మన యొక్క గ్రాటిట్యూడ్ అనేది తెలియజేద్దాం. వండర్ఫుల్ సెషన్. మీరు కూడా అద్భుతంగా మాట్లాడగలరు ఆఫ్టర్ దిస్ 11 days ప్రోగ్రామ్. ఎప్పుడు మీరు ఇవన్నీ చెప్పినట్టు ఫాలో అవుతే డెఫినెట్గా మీరు కూడా ఒక మంచి స్పీకర్గా తయారు కాగలుగుతారండి. సార్ నవీన్ గారు వాయిస్ నాకు వినపట్లేదు. నా వాయిస్ వస్తుంది, హలో, నా వాయిస్ వస్తుంది. నా వాయిస్ వినిపిస్తుందా అండి?